నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మరియు జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ల అమిత్ షా భేటీకి సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. నాగేశ్వరరావు గారు గతంలో ఎమ్మెల్సీగా, ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం సీనియర్ పొలిటికల్ అనాలిసిస్ట్గా అందరికీ సుపరిచితులే. ఆయన తన వ్యాఖ్యల్లో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి అమిత్ షాను కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. అయితే అమిత్ షా దీనికి స్పందిస్తూ రాజకీయాల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక మిత్రులు ఉంటారని, జగన్ తమకు దీర్ఘకాలిక మిత్రుడని, చంద్రబాబు కేవలం ఇన్స్టంట్ అంటే అప్పటికప్పుడు అవసరానికి ఉపయోగపడే మిత్రుడు మాత్రమేనని వ్యాఖ్యానించినట్లు నాగేశ్వరరావు గారు చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించడంతో నాగేశ్వరరావు గారు వెంటనే స్పందించి సంజాయిషి ఇస్తూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీనియర్ పొలిటికల్ అనాలిసిస్ట్ భరద్వాజ్ మాత్రం విశ్లేషిస్తూ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పిన విషయాల్లో 150% వాస్తవం ఉందని, అయితే ఆయన తప్పుడు సమయంలో, రాంగ్ టైంలో ఈ విషయాలను బయటపెట్టారని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తలో ఒక సెలబ్రిటీ మూడ్లో జనసేనకు చెందిన ఒక కీలక నేత, బహుశా నాదెండ్ల మనోహర్ కావచ్చు, తద్వారా ఈ సమాచారం నాగేశ్వరరావుకు తెలిసిన ఉండవచ్చని ఆయన అనుమానం కూడా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ఎప్పుడు 2 తలుపుల సిద్ధాంతాన్ని పాటిస్తుందని, చంద్రబాబును కంట్రోల్లో ఉంచడానికి జగన్ అనే పేపర్ వెయిట్ను ఎప్పుడు సిద్ధంగా ఉంచుకుంటుందని భరద్వాజ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నమ్మదగిన మిత్రుడిగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఢిల్లీ పెద్దల ముందు పూర్తిగా లొంగిపోయి చంద్రముఖిలా మారిపోయారని, తన కొడుకు లోకేష్ను ముఖ్యమంత్రిని చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని విశ్లేషించారు. లోకేష్ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటూ దక్షిణాది బీజేపీకి అనుకూలంగా ఆపరేషన్ సౌత్ బాధ్యతలను భుజాన వేసుకున్నారని చెప్పారు. అయితే నాగేశ్వరరావు గారు మాత్రం నాగేశ్వరరావు గారి వ్యాఖ్యల వల్ల చంద్రబాబు నెగిటివ్ ప్రజల్లోకి వెళ్ళిందనే భయంతో జనసేన కంటే ఎక్కువగా టీడీపీ మీడియా వర్గాలు మాత్రం నాగేశ్వరరావుపై దాడికి దిగారని ఆయన వివరించారు. గతంలో పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వేధించినట్లు, నాగేశ్వరరావును కూడా లీగల్గా ఇబ్బంది పెట్టాలని చూశారని, అందుకే ఆయన కోర్టు నిబంధనలను బట్టి ఒక అడుగు వెనక్కి వేసి సారీ చెప్పాల్సి వచ్చిందని భరద్వాజ్ విశ్లేషించారు. చివరిగా ఈ వివాదంలో అసలు మాట్లాడిన నాగేశ్వరరావు గారు సారీ చెప్పి పక్కకు తప్పకుండా జనసేన సైలెంట్గా ఉన్న ప్రస్తుతం ఈ ఇష్యూని వాడుకొని జగన్ను బదనం చేయడానికి టీడీపీ క్రైసిస్ మేనేజ్మెంట్ రంగంలోకి దిగిందని, ప్రస్తుతం అక్కడ క్షేత్రస్థాయిలో వైసీపీ వర్సెస్ టీడీపీ యుద్ధం నడుస్తుందని భరద్వాజ్ స్పష్టం చేశారు. సో నాగేశ్వరరావు గారు వెనక్కి తగ్గడం వల్ల పైనుంచి ఒత్తిళ్ళు ఏమైనా వచ్చాయా అని భావిస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.